హాయ్ అండి, వెల్కమ్ టు సిఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఇల్లందు రోడ్లో విద్యానగర్ అండి. మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. మన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా, దాని పక్క నుంచి లోపలికి అనమాట. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఇల్లందు మెయిన్ రోడ్కి వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది కనిపించేదండి. సో ఇది సెమీ కమర్షియల్, 3 షట్టర్లు, సీసీ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి, ఉత్తరం. దీనికి 2 పక్కల రోడ్డు ఉందండి, ఉత్తరం అండ్ పడమర అండి. సో నార్త్ వెస్ట్ కార్నర్ ఇది. సో ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి 83 గజాలండి టోటల్. సో ఫ్రంట్ సైడ్ 15 ఉంటుందండి, బ్యాక్ సైడ్కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది. దీంట్లో బోర్ కూడా ఉందండి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సీసీ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో ఇది దీనికి వీధి పోటు ఉంటుందండి, ఈశాన్యం వీధి పోటు ఉంటుంది. ఈశాన్యం వీధి పోటు మంచిదే అంటారండి. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి 25 lakhs చెప్తున్నారండి. సో ఇంకా ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇస్తారు. సో షట్టర్స్ అయితే ఇవ్వరండి, షట్టర్స్ కావాలంటే చేపించి ఇస్తారు, లేదా దానికి వేరే రేట్ ఉంటుంది. సో వితౌట్ షట్టర్స్ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి షట్టర్స్ పెట్టేయకుండా అయితే 25 lakhs చెప్తున్నారండి. సో సెమీ కమర్షియల్గా యూజ్ అవుతుందండి. ఇది చిన్న చిన్న షాప్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది విద్యానగర్ కాలనీ లోపలికి వెళ్ళే రోడ్ అండి ఇది. సో విద్యానగర్ చాలా పెద్దదండి, ఇంకా చాలా లోపలికి ఉంటుంది. సో ఆ విద్యానగర్ వాళ్ళందరూ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే, ఇల్లందు రోడ్కి వెళ్ళాలంటే ఇదే రూట్లో వెళ్తారండి. సో ఈ రూట్లో ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఏదైనా షాప్స్కి రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉంటే మన ఛానల్ని రిఫర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.